హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హారిక టిప్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి పెళ్ళి నెక్స్ట్ డే అండి, పదార్ పండగ రోజున. సో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. సో కొన్ని పిక్స్ షేర్ చేశాను అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తర్వాత డీసీఎంలో పాట పాడమంటే పాడలేదండి అమ్మాయి అబ్బాయి. సో వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా పాట పాడిన తర్వాతనే లోపలికి రానిచ్చాము. ఆ తర్వాత కొన్ని గేమ్స్ పెట్టాము. సో చూసి మీరు ఎంజాయ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసేయండి. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాడాలి సంబంధమే లేదా ఇంకా కమాన్ ఇంకా పాడాలి. ఒక్క లైన్ అంటే నేను ఒప్పుకోను, మినిమం 3-4 లైన్స్ ఉండాలి. అసలు సాటిస్ఫై అయితేనే లోపలికి బస్సీలో మస్తు కట్అవుట్ బచ్చాగాళ్ళ మ్యాచ్ ఉండేది నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందే చిందే నేసెగలు. కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలూగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. సామజ వరగమన వయసు తప్పి అదుపు కళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నిలుపుతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలూగుతూ ఉంటే ఉంగురులు, నువ్వు నెట్టేసేలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. సామజ వరగమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలన. ఏడ్చుకుంటా చెప్తే ఇక అంతే. నేను ఎందుకు ఏడుస్తాను, ఆయన అంటే నాకు ఇష్టం, హ్యాపీగా చెప్పేస్తా. ఎంత జీల్తో చెప్తా తెలుసా. అంతే మరి, మీది కూడా అయిపోయింది. మీరు అందరు మధ్యలో మాట్లాడకండి, వాళ్ళు ఏం మాట్లాడుతుంది. నవ్వుకొని వాళ్ళ ఇష్టం అది. హాయ్ సాత్విక, నేను చూసినప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు, నీతో ఎప్పటికీ ఉండాలనుకుంటున్నా. ఐ లవ్ యూ. కమాన్ ట్రైనింగ్
గమ్మదంతా ఇదైతే ఇద్దరు ఒకరికి మాదే పెళ్లికి ఇట్లా అదే పెళ్లి పోయి తెలియదు కాబట్టి నేను బోన్లే మాధవి పెళ్లికి అంటే వాళ్ళు అప్పుడు కొంచెం ఎందుకు మర్చిపోతుంది వాళ్ళు తెలియదు కదా మా ఇద్దరు గురించి అందరు వాళ్ళలో కాదు కాలేదు ఓకే ఫస్ట్ మీరు సరే కానీ వాళ్ళ డైలాగులు గుర్తు రావాలని ఇంతసేపు మాట్లాడినారా ఓకే ఎవరు నవ్వదు ఇంకా సీరియల్ గ్యాప్ లో సెట్ చేయడానికి ఐ లవ్ యూ బావా సాటిస్ఫై అయినావా ఐ క్యూ ఏదో ఆమె కోసం చెప్తుండే నేను మళ్ళీ రాదు లైఫ్ లో కూడా రాదు అందరికి మంచిగా చెప్తుంది ఓకే పని చేసిన తెలిసిన గుండెలో పెట్టుకొని తీసుకుంటా ఐ లవ్ యూ బావా నువ్వు ఈ మాట ఎప్పుడైపు చెప్తావని వెయిట్ చేస్తాను చూస్తున్నారు కదా. సో ఈ విధంగా వాళ్ళు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని పోజెస్ పెట్టారు. సో ఈ పోజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ పదారు పండగ నెక్స్ట్ డే కదా. సో సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టామన్నమాట. అందులో పార్టే ఫస్ట్ ప్రపోజింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రింగ్ తీయాలన్నమాట. సో వాటర్ల నుంచి వెతికి రింగ్ బయటికి తీయడం అనమాట. సో ఈ గేమ్ స్టార్ట్ చేశాము. అట్లా ఉండదు, పెట్టండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా గేమ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టైం మనోజ్ విన్ అయ్యాడు. నెక్స్ట్ ఎవరు విన్ అవుతారో చూడాలి. స్టార్ట్ చేయండి, అవసరం లేదు. చూడండి సెకండ్ టైం తీస్తున్నారు. ఆ పూసలు మంచిగా ఉన్నాయి. సో సెకండ్ టైం కూడా మనోజ్కి వచ్చింది. చూడండి టోటల్గా 5 టైమ్స్ కండక్ట్ చేసామండి. సో అందులో ఫస్ట్ 2 టైమ్స్ మనోజ్కి వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ ఎవరికి వస్తుందో లెట్స్ సీ. అదే చూపెట్టేంది, చెయ్యి కూడా తుడుచుకోవద్దా? కళ్ళు మూసుకోవాలి మీరు అంతే. సో చూడండి వాళ్ళు చూస్తున్నారు అలాగే అని చెప్పేసి కళ్ళు మూస్తున్నారు. ఓకే, కళ్ళు మూసిరు మంచి. ఈ విధంగా కళ్ళు మూసి ఇంకా వాళ్ళకి తెలియకుండా రింగ్ పెట్టామన్నమాట. సో రింగ్ అక్కడ పెట్టలేదు, చూస్తున్నారు కదా. సో వాళ్ళు చాలాసేపు వెతుకుతారు, బట్ వాళ్ళకి రింగ్ అనేది దొరకదు. సో అందులో రింగ్ లేదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. బట్ ఉంది అని చెప్పేసి పక్కన ఉన్న మేమందరం అన్నాం అనమాట. కమాన్. సో చాలాసేపు ట్రై చేశారు, ఇంకా రింగ్ అనేది లేదనమాట. మళ్ళీ ఇంకా వాళ్ళు చాలాసేపు ట్రై చేసి ఇంకా లేదు అని చెప్పేసి అప్పుడంటే ఇంకా ఓకే అని చెప్పేసి మళ్ళీ వేసామన్నమాట. మంచి వెతకండి. ఇగో అందరు చేతులు చూడండి, ఇద్దరికి దొరకలేదు రింగ్, ఎందుకంటే అందులో లేదు. అది చెప్పిందా నీకు? అట్లా ఎట్లే. సో అక్కడ తన జోబులోనే ఉందన్నమాట రింగ్, ఆ అమ్మాయి జోబులో. సో ఆ అమ్మాయి ఏమంటుందంటే అందులో లేదని ఎలా చెప్పగలుగుతావు, నువ్వేమైనా చూసావా అని అంటుంది అన్నమాట. కుచ్చుకుంటాయి అవ్వద్దు. కళ్ళు మూయరి. ఇక్కడ మళ్ళీ ఇద్దరు కళ్ళు మూసి ఇప్పుడు మళ్ళీ రింగ్ వేస్తున్నారు. చూడండి గట్టిగా ముయ్యి మాధవి. ఎందుకంటే పెడుతున్నారు అన్ని పెట్టేగా చేసేది. సో ఇప్పుడు రింగ్ వేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈసారి, ఎవరికి దొరుకుతుందో చూద్దాము.
నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఉన్నది కూడా నీకు ఏమైనా ఎరకనా? మీరే గెలుస్తావు. సో అబ్బాయి ఈసారి కూడా వేయలేదని అంటున్నాడు. ఉన్నది ఉంది మనోజ్ ది దాంట్లోనే ఉంది. వెతకండి. ఈసారి లహరి వేసింది. సో రింగు ఉంది అని చెప్పేసి అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో చూడండి సరే ఈమె విన్ అయింది. వాడు 2 సార్లు ఎవరికి ఇంకా 2 టైమ్స్ ఇప్పుడు. సో చూడండి అమ్మాయికే దొరికింది. సో ఫస్ట్ టైం సాత్విక విన్ అయింది. సో ఇంతకు ముందు 2 టైమ్స్ మనోజ్ విన్ అయ్యాడు. సో ఇప్పుడు థర్డ్ టైం సాత్విక వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఎవరు విన్ అవుతారని చూద్దాం. చూడండి మళ్ళీ రింగ్ పెడుతున్నారు. చూడండి వాళ్ళిద్దరు కళ్ళు మూసి పెడుతున్నారు. ఇంకా చెంపకుండా అట్నే వేసిరారా. అందుకే అవి ఎక్కువ అయితే లేవు, అందులో దొరుకుతున్నాయి వీళ్ళకి తొందర. అన్ని డైరెక్ట్ వేసిరా అవి చెంపి. అవన్నీ సపరేట్ చేయాలి, ఏదానికి అది వేస్తే మంచిగా అవుతాయి. చాలా అవుతాయి. అగో కింద పడ్డాయి చూడు. మధ్యలో పెట్టండి. సో ఇప్పుడు ఈసారి ఎవరు విన్ అవుతారో ఏ అమ్మాయికే దొరికింది. చూడండి ఈక్వల్ 2 టైమ్స్ అమ్మాయి విన్ అయింది. 2 టైమ్స్ సాత్విక, 2 టైమ్స్ మనోజ్. ఇద్దరు ఈక్వల్ అయ్యారు. సో ఇంకా లాస్ట్ టైం అన్నమాట. లాస్ట్ టైం ఎవరైతే విన్ అవుతారో దొంగ చూపులు ఇంకొకరికి టాస్క్ ఇవ్వాలన్నమాట. సో మా చూడండి ఎవరు విన్ అవుతారో. సో లాస్ట్ 5th టైం అన్నమాట ఇది. సో ఈ 5th టైం ఎవరు విన్ అవుతుంది అనిపిస్తుంది మీకు? చూడండి మనోజ్కి దొరికినట్టే యాక్టింగ్ చేస్తున్నాడు, బట్ దొరకలేదు. ఏ అమ్మాయికే దొరికింది. సో 3 టైమ్స్ సాత్విక విన్ అయింది, 2 టైమ్స్ మనోజ్ విన్ అయ్యాడు. సో ఎట్ లాస్ట్ ఆన్ ద హోల్ సాత్విక ఈజ్ ద విన్నర్ అనమాట. సో కాబట్టి సాత్విక విన్ అయింది కాబట్టి టాస్క్ ఇచ్చామన్నమాట. సో టాస్క్ ఏంటంటే మనోజ్ మేకప్ చేయాలి సాత్వికకి. సో చూడండి వాళ్ళ టాస్క్ ఏ విధంగా జరుగుతుందో. సో మనోజ్ మేకప్ చేస్తున్నాడు చూడండి వాళ్ళ వైఫ్కి. చూడండి బాగా చేస్తున్నాడు కదా మేకప్. అవన్నీ ఏంటి అని అడుగుతూ ఉన్నాడు అనమాట పక్కన వాళ్ళని. దేనికి యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి అని చెప్పేసి. సో యాక్చువల్లీ కళ్ళకి గంతలు కట్టి మేకప్ చేయాలని అనుకున్నాము, కానీ అసలు మనోజ్కి తెలియట్లేదు అవన్నీ అసలు ఏది దేనికోసం అని చెప్పేసి. సో అందుకనే ఇంకా గంతలు లేకుండానే మేకప్ చేస్తున్నాడు. సో తనకు నచ్చినట్టుగా తనకు తెలిసినట్టుగా తను మేకప్ చేస్తున్నాడు చూడండి.
చాలా ఫన్నీగా ఉండే అండి, ఫుల్ ఎంజాయిడ్ అసలు. ఇంకా మాటలు కూడా చాలా బాగుండే. బట్ లాస్ట్కి స్టిక్కర్ పెట్టాడు చూడండి. సో ఆ స్టిక్కర్ అమ్మాయి మళ్ళీ సరి చేసుకుంది. సో ఇంకా నెక్స్ట్ సాత్విక మనోజ్కి మేకప్ చేయాలన్నమాట. సో దానికోసం ఇంకా మేకప్ కిట్ అంతా ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఐబ్రో పెన్సిల్ షార్ప్ చేస్తున్నాడు అనమాట మనోజ్. సో పక్కన నుంచి మానస ఐబ్రోస్ హోంవర్క్ ఉందా అన్న, ఎందుకు షార్ప్ చేస్తున్నావు పెన్సిల్ని అని అంటుంది. సో అక్కడ కొంచెం కామెడీ అనమాట, చాలా నవ్వొచ్చింది. సో తను ఐబ్రో పెన్సిల్ని షార్ప్ చేస్తున్నాడు చూడండి. సో ఇంకా సాత్విక స్టార్ట్ చేసేసింది మేకప్ చేయడము మనోజ్కి. చూద్దాము ఈమె ఏ విధంగా తనకి మేకప్ చేస్తుంది అని. సో నా ఫేస్ అంతా పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి మనోజ్ ఫీల్ అవుతున్నాడు అనమాట. చూడండి లిప్స్టిక్ రాసుకుంటున్నాడు. సో లాస్ట్కి ఆర్నమెంట్స్ పెడుతున్నాడు సాత్వికకి మనోజ్. సో ఇంకా ఈ ఆర్నమెంట్స్ పెట్టడంతో ఇంకా ఈ టాస్క్ అయిపోతుందన్నమాట. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో మనోజ్కి ఏది ఎక్కడ పెట్టాలో అన్నీ బాగా క్లారిటీ ఉన్నట్లుంది, అందుకే ఫాస్ట్గా జ్యువెలరీ అనేది పెట్టేస్తున్నాడు. చూస్తున్నారు కదా, అన్ని ఆర్నమెంట్స్ కరెక్ట్ ప్లేస్లోనే ప్లేస్ చేశాడు. చూడండి ఐబ్రో పెన్సిల్ పెడుతున్నాడు సాత్వికకి. ఇంతకుముందు మర్చిపోయాడంట, అందుకే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, ఇది పెళ్ళి కొడుకు అలిగాడనమాట. సో మనోజ్ ఏమో బుల్లెట్ బైక్ అడుగుతున్నాడు. సో బుల్లెట్ బైక్ పెడితేనే తన అలక మానుతాడని మనోజ్ అంటున్నాడు అక్కడ. సో వాళ్ళ మామయ్య ఏమో ఒప్పుకోవట్లేడు, అంత నా వల్ల కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో బుల్లెట్ బైక్ కావాలి అని చెప్పేసి మనోజ్ డిమాండ్ అక్కడ. కానీ లాస్ట్కి వాళ్ళ మామయ్య మాత్రం తులం గోల్డ్కి కావాల్సిన అమౌంట్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇక్కడ. సో అక్కడ వాయిస్ ఒరిజినల్ వాయిస్ పెట్టలేదండి, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఉన్నారనమాట. సో క్రౌడ్లో ఎవరు మాట్లాడేది క్లారిటీ లేదనమాట, అందుకే నేను వాయిస్ మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూడండి మనోజ్, నేను అస్సలు ఒప్పుకోను, నాకు కంపల్సరీ బైకే కావాలి అంటున్నాడు. బట్ ఎట్ లాస్ట్కి వాళ్ళ మామయ్య మాత్రం 1 తులం గోల్డ్కి అయ్యే అంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో ఇది పెళ్ళి కొడుకు అలగపోయినప్పుడు వాళ్ళ మామయ్య ఒప్పుకున్నది కట్నం. సో ఆ తర్వాత ఇంకా అలగపోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనోజ్ని వాళ్ళ బామ్మర్ది కాళ్ళు కట్టేసుకున్నారనమాట. సో నెక్స్ట్ ఆ ఈవెంట్ వస్తుంది చూడండి.
సో ఇంకా లాస్ట్కి బొట్టు పెట్టేసి ఒప్పుకున్నట్టు. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ కమింగ్ వీడియో ఏంటి అంటే వాళ్ళ బామర్దులు అందరూ కలిసి మనోజ్ కాళ్ళు కట్టేసుకుంటారు బావది. సో వాళ్ళు అలా కాళ్ళు కట్టేసుకొని 5 తులాల గోల్డ్ అడుగుతున్నారు. ఓకే, 50 గ్రామ్స్ గోల్డ్ అడుగుతున్నారు. కానీ లాస్ట్కి మనోజ్ మాత్రం 11,000 ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో నెక్స్ట్ ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పదార్ పండుగ రోజున హోలీ ఆడారు. చూడండి, హోలీ ఆడాము మేమందరము. మామూలుగా ఆడలేదు అసలు. చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ రకంగా మేమంతా హోలీ ఆడుకున్నాము. రియల్లీ వెల్ ఎంజాయ్డ్ అండి. ఫస్ట్ టైం మేము మా ఫస్ట్ బామ్మర్ది అన్నమాట, మా అమ్మయ్య వాళ్ళ పిల్లల్లో ఫస్ట్ మనోజ్ పెళ్ళి అన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఈ హోలీ ఆడాము బాగానే, కానీ ఈ హోలీ ఆడుతున్నప్పుడు కొంచెం సాడ్ మూమెంట్ కూడా ఉందండి ఇందులో. ఏమైందంటే పెళ్ళి కొడుకు రింగ్ అనేది మిస్ అయిందన్నమాట. సో పెళ్ళి కొడుకుకి కాళ్ళు కడిగే బట్టుము అని పెడతారు కదా, సో అది మిస్ అయిందనమాట, పోయింది గోల్డ్ రింగ్. సో అదొకటి చాలా బాధాకరము. బాగా ఎంజాయ్ చేశాం, కానీ ఇలా ఆడుతున్నప్పుడే ఆ రింగ్ ఎక్కడ పడిపోయిందో తెలీదు. బట్ రింగ్ పోయింది అని మాత్రం చాలా టెన్షన్ పడ్డాము. సో చూడండి, మామూలుగా ఆడుకోలేదు అసలు. అక్కడ మహేష్ ఇంతకుముందు చాలా తప్పించుకుంటున్నాడు అనమాట తను. అందుకనే తనని తీసుకెళ్ళి బురదలో పడేస్తారు మా తమ్ముళ్ళందరూ కలిసి. చూడండి, సో పక్కనే పొలం ఉందన్నమాట, ఆ పొలంలో ముంచేస్తాం చూడండి. సో ఆ రింగ్ ఇంకా పొలంలో పడిందో ఎక్కడ పడిందో అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఫైనల్గా మాత్రం రింగ్ దొరికిందండి. సో అందుకే హ్యాపీగా ఉన్నాము. రింగ్ దొరకకపోతే మాత్రం చాలా బాధపడే వాళ్ళము. బట్ లక్కీలీ రింగ్ మాత్రం దొరికిందండి. సో ఇంకా హ్యాపీగా సక్సెస్ఫుల్గా మనోజ్ పెళ్ళి సందడి అయిపోయిందండి. సో ఈ రకంగా మేము ఎంజాయ్ చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ హారిక టిప్స్ అండ్ బ్లాగ్స్. అలాగే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ మీరు కనుక నాకు బాగా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను.